అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య భీకర పోరు సాగుతోంది. నబతియా జిల్లాలో అర్ధరాత్రి ఐడిఎఫ్ జరిపిన మెరుపు దాడిలో 18 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. హెజ్బొల్లా జరిపిన దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్తో సహా 4 ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ దాడుల కారణంగానే ఇవాళ అమెరికా ఇరాన్ మధ్య జెనీవాలో జరగాల్సిన చర్చలు రద్దయినట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య పోరాటం ఉధృతమైంది. దక్షిణ లెబనాన్లోని నబతియా జిల్లాలో అర్ధరాత్రి ఐడిఎఫ్ జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 18 మంది మృతి చెందారు, కొందరు గాయపడ్డారు. అనేక నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు లెబనాన్లోని అధికారిక మీడియా తెలిపింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ సేనలు జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని పేర్కొంది. నబాతియా నగరంతో పాటు కఫర్ జౌజ్, కఫర్ రెమాన్, జెడ్జన్ చుట్టుపక్కల ఉన్న అనేక పట్టణాల్లో దాడులు జరిగినట్లు లెబనాన్ అధికారిక మీడియా తెలిపింది. ఆ తర్వాత వరుసగా కఫర్ టిబ్నిట్, రెహాన్ తదితర ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ దాడులు జరిగినట్లు పేర్కొంది. మరోవైపు దక్షిణ లెబనాన్లో జరుగుతున్న పోరాటంలో 4 సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్ కల్నల్ అని తెలిపింది. డ్రోన్ దాడిలో మరో 5 గాయపడినట్లు పేర్కొంది. అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ స్విట్జర్లాండ్లో జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జెనీవా వెళ్లటం లేదని శ్వేత సౌధం ప్రకటించింది. సాంకేతికత చర్చలకు సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. త్వరలోనే చర్చల కొత్త తేదీని ఖరారు చేస్తామని శ్వేత సౌధం ప్రకటించింది. గురువారం శ్వేత సౌధంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న జేడీ వాన్స్ ఒప్పందంలోని అంశాలను అమలు చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. తుది ఒప్పందం కోసం నిర్దేశించిన 60 రోజుల సమయం గురువారం నుంచే మొదలైనట్లు జేడీ వాన్స్ చెప్పారు. 3 నెలలకు పైగా సాగుతున్న పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ అమెరికా ఇరాన్లు 14 అంశాల ప్రాతిపదికన గురువారం శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల అధ్యక్షులు ఒకరోజు ముందుగానే ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఒప్పందం అమలుకు సంబంధించిన సాంకేతికత చర్చలు ఇవాళ జెనీవా వేదికగా జరపాలని ఇరు దేశాలు గతంలోనే నిర్ణయించాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య దాడుల ప్రభావం అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ జెనీవాలో జరగాల్సిన చర్చలపై పడింది. ఈ మేరకు హెజ్బొల్లా అనుకూల మీడియా ఛానళ్లు పేర్కొన్నాయి.